నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న చాలామంది కూడా చాలామంది నన్నైతే బ్లెస్ చేసినారు. ఇంకొంతమందికి అయితే ఖచ్చితంగా కాలే ఉంటుంది. అట్టటోళ్ళు నాకైతే కామెంట్ అయితే చేయలే. లోపల బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ బాధలు కూడా నాకైతే బ్లెస్సింగే. వాళ్ళ ఏడుపు కూడా నాకైతే బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను నేను. ప్రతి ఒక్కరూ నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తాను పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే అదేందో ముందు వీడియోల్లో మీ అందరికీ తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. పని మనిషి అయితే ఫోన్ చేసి ఇంట్లోకి రానింది. ఇది ఓపెన్ కాలేదంట, ఇది తీయాలంట. కింద ఇది డౌన్లో చూసారు ఎంత బాగుందో, ఎన్ని బొమ్మలు పెట్టినారో. ఇక్కడ టీవీ నుంచి స్విమ్మింగ్ పూల్ చూస్తా కూర్చుంటుంది మేడం. టీవీ చూస్తా, స్విమ్మింగ్ పూల్ చూస్తా. ఇది ఓపెన్ కాలేదంట, ఇది తీయాలంట. షాక్ ఎత్తుకోరమ్మా, షాక్తో తెచ్చాను చెప్పిన అనే సిక్కి నీది ప్లగ్ కాదా? ఇది ప్లగ్ కానీ ఇది కలాస్ కదా, ఫుక్ కాదా? మాయిచి లే, మాయిచి ముఖ్యం. ఇచ్చి ఇది ప్లగ్ బాక్స్ పెట్టేదానికి పిలిచింది. ఇది ప్లగ్ బాక్స్ కానీ లోపల ఉన్నది ఇది పెట్టేసిన. వీటి కటన్ చూడు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతున్నాయి. ఆ మాట బటన్ నొక్కితే ఇవన్నీ క్లోజ్ అయినాయి. ఇదేందో ఐరన్ చేస్తుందంట ఇవన్నీ. అదే సిమ్ ఐరన్సా? ఫుక్ ఐరన్ చేసేది. దీంట్లో నీళ్ళు కూడా పోసుకున్నది. అన్నీ పెయింటింగ్లే చూడు. ఇలా ఎన్ని సోఫాలు, అక్కడ అన్ని పెయింటింగ్లే. మేడం వేసినట్టే అవన్నీ. ఈ చిన్నవి కూడా మేడం వేసినట్టే. ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్లు, బొమ్మలు అయ్యే ఉన్నాయి. జోకర్ చూడాడు. అది క్లీన్ చేసేదంటబ్బా. అది అట్ట క్లీన్ చేస్తారు పాపం. నిచ్చెన పట్టుకో వెంకి పడిపోతానని చెప్పి నన్ను నిలబెట్టింది ఈడే. ఒక్కరవే ఒక గంట చేసింది. ఎప్పుడుకి ఇదంతా అయ్యేది అదే మెత్త కదా మిత్తి అర్భయం. ఒక్కరవ అయింది, అది ఒక్కరవ అయింది అంతే. అప్పటి నుంచి పాపము ఎప్పటికి ఇది అయ్యేది. బాగా వచ్చింది అయితే. చాలా సేపు చేసింది పాపం. కొట్టి వదిలింది. నాలుగైదు రోజులు పడుతుంది, ఒక రోజులు యాడ్ అవుతుంది. ఇది ఎంత ఉన్నాయి, ఏడు ఉన్నాయి, ఆడు ఉన్నాయి. ఎప్పుడు చేసుకుంటుంది పాపం ఒకటే. చాలా కష్టం బా. ఉండు మా తల్లి, నాకు ఓపిక లేదు, మళ్ళా వచ్చి అని చెప్పి పోయిన రూమ్లోకి. పాపం నలుగురు చేసే పని ఆ ఒక్కటే చేస్తుంది. నలుగురు ఉన్నారనుకో, ఒకరు నిచ్చెన పట్టుకొని ఒకరు వంట చేసుకుంటా, ఇంకొక పని ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఏడా చేసుకోవాలా, మళ్ళీ ఇంట్లో పోయి చేసుకోవాలా? వంటలు కూడా చేసుకోవద్దు. ఎప్పటికి అయ్యేది. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఎట్ట వస్తుంది? ఒక పక్క నీళ్ళు వచ్చాయి, ఇటు వచ్చితే నీళ్ళు వచ్చాయి. ఇటు వస్తే నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా నీళ్ళు కొట్టి ఫస్ట్ మళ్ళా దీన్ని ఒక్కకంటా ఉంటే డ్రై అవుతుంది. మనకు రాదు, వాళ్ళైతేనే మనం ఆడేస్తాం. హామీ చేసుకుంటాం. నా వల్ల కాదు. నీళ్ళు అయిపోయినాయంట. నీళ్ళు దాంట్లోకి లిక్విడ్.
పైన ఇది కూడా వేసాను ఎట్ట వాడాలని. కటన్లకి, సోఫాలకి, కింద ఫ్రెష్కి, బూట్లకి అన్నిటికి వాడతారంట. ఇది ఇక వాడతారు స్వామి, ఎప్పటికి అయ్యేది ఇది. అదేదో లిక్విడ్ వేస్తాను మళ్ళీ. في شوية في شوية بس. أنا أول سوي ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకోమని, ఇప్పుడు ఆన్ చేసింది. ఆ పైన అంతా అయిపోయింది, నీట్గా వచ్చింది. ఇక్కడ ఇదంతా గలీజ్గా ఉన్నది, దాన్ని క్లీన్ చేస్తాను. నిజంగా దోలు తీరిపోతుంది పాపం. ఇలా అది మరొక ఇలా కోబి మాయా నీళ్ళు అయిపోయినాయి అప్పుడే. heavy liquid. هذا نفس ماي liquid. ఇది నీళ్ళు ఉన్నట్టు سمعت ريحة كويس والله صابون బాగున్నదంట స్మెల్. blower hour ఎప్పుడు తెల్లే ఇది అయ్యేదా. ఈ పక్కే ఉన్నది అంతా మట్టి, ఎందుకంటే ఈ పక్క డోర్ తీసేప్పుడు పట్టుకుంటారు కదా, అందుకు. ఆ పక్క అంతా లేదు, అందుకే ఏడే ఎక్కువ కష్టంగా ఉన్నది. ఇక్కడ ఎక్కువ ఉన్నది మట్టి. ఇక్కడ కొడతా ఉంటే గలీజ్ అంతా దీనిలో కొడుతుంది, అంత గలీజ్ అవుతుంది. ఈ పక్క నార్మల్ వాటర్ ఆడికి పోతున్నాయి, కొట్టేటప్పుడు ఆడి నుంచి దీనిలో పోతున్నాయి, ఆ గలీజ్ అంతా దీనిలో లాగుతుంది. పాపం బిడ్డ అలసిపోయింది, చేసి పోయింది, అన్ని చేయబోయింది. ఏంది నాకేమో రాదు. ఏమవుతుంది కదా, గాలి పీల్చుకుంటాను. వేడి గాలి రావడం, వేడి గాలి వస్తే బాగా ఆరిపోతుంది. అయితేనే కరెక్ట్గా చేస్తాను. మన వల్ల కాదు, మన పని పొగల్ని పట్టుకోవడమే. ఏం అర్థం పాపం ఒకటే చేసుకోలేక నాకు, అందుకు నన్ను నిలబడమంది. వంట చేసే ప్రోగ్రాం కూడా లేదంట. లేదు మాఫీ తప్పక వంట చేసే, ఆ పక్కన వాళ్ళు చేస్తున్నారంట వంట, అందుకు మేడం ఈ పని పెట్టింది. ఏమో నువ్వు ఎట్ట ఖాళీగా ఉన్నావు కదా, నన్ను కూడా రమ్మని. ఏం కష్టపడి పాపము చేసింది ఇదంతా, కానీ పోవడంలే ఇది. మళ్ళీ ఆరిపోయినాక, నీళ్ళు ఆరిపోయినాక అట్టే వచ్చింది. రాదు అంతా పైనుంచి అంతా చేసుకుంటూ వచ్చింది, పోలా ఇది. గలీజ్ ఉన్నది, ఆమె షాకింగ్లో ఉన్నది, పోవడం లేదని. మేడం వచ్చింది, మేడం చెప్పింది పోవడం లేదు మేడం. మా మేడం అది చూసింది పోతుంది.
ఎంత గలీజ్ ఉన్నదంట, అంత గలీజ్ ఉన్న స్వామి. పోతాం కదా, చేయండి నిదానంగా చేయండి అని చెప్పేసుకోండి కదా, నిదానంగా చేయండి అని. పోతుంది పోయిన కాడికి చేయండి అంట, నా బరుకుతాం వేసి. ఫుల్ అయిపోయింది, చూసారు ఎంత ఉన్నది అసక్క. ఓ అమ్మో స్వామి, ఎంత గలీజ్ ఉన్నది స్వామి. అబ్బా, చూసారు ఎంత గలీజ్ ఉన్నదా. ఎంత చూసింది స్వామి ఇదంతా. శునా అదా ఏజి బర్రా, అది ప్లాస్టిక్ శును. ఎప్పటికే చేస్తాను ఇది, ఏం చేయలేము ఇంకా. ఆమెతో పాటు నేను కూడా జాగారమే, ఆమె చేస్తా ఉంటే ఆమెను చూస్తా ఉన్నాను నేను. ఏం చేయాలి ఇంకా, పాప ఆమె కష్టం చూస్తున్నా. ఎంత కష్టం ఇది. 11 సంవత్సరాలు అయిందంట ఇది మార్చి. 11 సంవత్సరాలు ఇది తెచ్చి దీన్ని ఉతకన కూడా ఉతకలేదంట, అట్టే పెట్టున్నారంట. నేనేం చెప్పినంటే, అమ్మా అగ్గి పెట్టేసి కొత్తది తీసుకొచ్చేది మేడం అని చెప్తాను. 11 సంవత్సరాలు వాడినారు, కొత్తది తీసుకురావచ్చు కదా. ఇంకా అట్టే వాడుతున్నారు, మా ప్రాణం తీస్తున్నారు. ఆమె అయినా కూడా నవ్వుకుంటా చేస్తుంది. ఎప్పుడు స్వామి ఇది? షాకింగ్లో ఉందామా ప్రతిదానికి, పోనే పోవడం లేదు ఇదని. అయిపోయింది, కొట్టేసింది నీళ్ళు పాపము. ఆ నీళ్ళన్నీ కింద పడినాయి. డ్రై కాదా నువ్వు డ్రై కొడతా ఉండు, నేను అలా ఆపుతాను. అదేంది బాగానే వచ్చింది. పొద్దున్న నుంచి ఊపుతానే ఉన్నది దీన్ని, ఇట్లా పైకి కిందికి రుద్ది ఒక్కదాన్ని ఇది ఒక్కటే రెడీ అయింది. ఇంకా ఆడ ఉన్నాయి మళ్ళీ ఆ పక్క ఉన్నాయి. అవన్నీ ఒక్కటే ఎప్పుడు చేసుకునేది. అందుకే నేను కూడా హెల్ప్ చేస్తాను. ఈడంతా కొట్టింది కదా, ఇప్పుడు మరకలు అట్టే ఉన్నాయి. మరకలు కనపచ్చా, నల్లగా ఉన్నాయి. అదో ఆ మరకలు అట్టే ఉన్నాయి. పొద్దునంతా పాపం 1 గంట సేపు కొట్టింది దీన్ని ఈ సైడే, అయినా కూడా మరకలు పోలా. ఆడపోతాయి 11 సంవత్సరాలు. ఇంకొక 9 సంవత్సరాలు పెట్టింటే 20 సంవత్సరాలు అయిందో అప్పుడు బాగుండు కదా. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు క్లీన్ చేసేదే. ఇంకెన్ని సంవత్సరాలు వాడినారు, తీసి బాగా కొత్త చేయించాను. మళ్ళీ దీన్ని క్లీన్ చేసి కొత్త దానిలాగా తయారు చేయాలంటే అయ్యే పనే. ఎంత ఉన్నాయి చూడు, ఎంత హైట్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి. ఇదంతా ఒకటి, ఇదొకటి. ఆ పక్క మళ్ళీ 2, మళ్ళీ ఆ పక్క 2 పెద్దవి అయినట్టే. రాసి వెళ్ళారా? ఓకే. هذا ما يبي هاي شوف أنا أسوي هذا ड्राई خلاص. هذا شوف ఓకే. ఆడ కొడుతుంది అబ్బా, ఏమో ఆడ వదిలేసింది. అబ్బా
ఇంకెక్కువ ఉన్నా ఏ తాగుతా అంతా ఇప్పుడు ఎట్టున్నాను మస్కలు ఉన్నది అంతా సినిమా కనిపించదులే ఇవన్నీ అట్ట కట్టింది ఇది అట్ట ఉన్నది ఇది వీడ రెండు ఉన్నాయి పెద్దవి కానీ అవి పెద్దవి కూడా ఒకటే కాదు, మళ్ళీ పైన ఒకటి కింద ఒకటి రెండు ఉన్నాయి. ఇది డిజైన్ది, ఇది సాదాది. ఈ సాదా ఒకటే క్లీన్ చేస్తున్నాము. మేడం పిలిచిందని పోతుంది, అట్ట వస్తుంది, వాళ్ళకి తినేదానికి ఇస్తుంది, ఈ పని చేస్తుంది పాప. పైకి కిందికి మళ్ళీ లిఫ్ట్లో కూడా పోదు, పడగల పై నుంచే పోతుంది పైకి. పాపం తిరుగుతూ ఉన్నది. ఊరి వీడు బాల్ అనుకోనాడా ఓడు నువ్వు స్వామి ఓడే అమ్మా పాపం బాల్ అనుకున్నది బిడ్డ చల్లగా. మళ్ళీ 1:30కి పోవాలంట. చేయమ్మా తల్లి రాసింది. 1 గంట దాకా చేద్దాము, మళ్ళీ చాలే వెంకనింది. ఇది నిండిపోయింది మళ్ళీ ట్యాంక్ ఈ పక్క గలీజ్, అది ఎత్తుకొని క్లీన్ చేసాను. ఈ బొమ్మ చూసినా స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకోండి, ఇది గుర్రం బొమ్మలు దండి పెట్టున్నారు. ఆడ 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 అన్ని బొమ్మలే. ఒక 20 నిమిషాలు కరెక్ట్గా 12:40. ఒక 20 నిమిషాల దాకా చేద్దాము, మళ్ళీ చాలా లేనింది. వచ్చింది పర్వాలే, ఆడికి కష్టపడిన దానికి ఫలితం వచ్చింది. ఎర్రగునింది ఇదంతా. పని అంతా అయిపోయింది అనుకుంటే ఇది ఒక పని పడింది, ఆ కొక్కి ఊడిపోయింది. తన ఎట్లా ఎంసీకింత పన్నానంటే అంతే మళ్ళా ఎంసీకా స్వామి ఏమిగిదారు ఎట్ట తెలిసి ఇది ఏడవచ్చు స్వామి. ఆడ పోయేదానికి స్థలం లేకుండా బొమ్మలు పెట్టేస్తున్నారు. ఇది ఇరిగిపోయింది, అది అది కరబా. ఇదేమో ఇరిగిపోయింది, కాడ ఇరిగిపోయింది. దాన్ని ఏం చేసిన అంటే లావలు పెట్టేసిన, ఇరికిచ్చేసిన. ఇప్పుడు ఓపెన్ అవుతుందా లేదా చూస్తానంట. ఇది ఓపెన్ అవుతుంది, ఇవాళ గఫ్ఫు మళ్ళీ ముచ్చదంట. వచ్చదా రాదు చూస్తాం. ఎట్ట ఒకటి ఇరికిచ్చేసిన, అది పని చేస్తుంది లేచండి. ఈ బొమ్మలు ఎంత బరువు ఉన్నాయి స్వామి, నేను భయంకరంగా బరువు ఉన్నాయి. నేను ఇంకా తేలిగ్గా ఉంటాయి అనుకున్నా, ఎంత బరువు ఉన్నాయి. షూ ఓకే పెట్టుకో తల్లి, ఎట్ట పెట్టుకుంటావు. అదే కదా అది వాజిద్ తెగీలా ఎట్టో లేసాము. అయిపోయింది, కష్టపడిన దానికి లైట్గా ఫలితం వచ్చింది. అయినా చెక్ చేస్తుంది మేడం, ఇక్కడ కూర్చొని అన్నీ చూస్తూ ఉంటుంది, చెక్ చేస్తుంది. అందుకే ఆడ క్లీన్ చేసేసి ఒకరోజు క్లీన్ చేసి ఇవిడైతే బాగా వచ్చింది. మిన్ని కోయిస్ ఆడైతే సరిగా రాలా. అదో వైర్ వచ్చినా స్వామి ఊరికే స్విచ్ బోర్డు ఓపెన్ చేయమనింది. ఇంక అట్టే నన్ను కూడా నిలబెట్టేసింది 1 గంట. ఇంకా అన్నం తోవికి పోయి ఇంట్లో నుంచి వస్తుందంట, వాళ్ళ ఇంట్లో పార్టీ అంట. ఏందో
ఇంకా ఆమెకు హెల్ప్ చేస్తా 1 గంట చేసుకున్నాను నేను టైం ఉండేలే. మనం ఎట్లా రూమ్లో ఖాళీగానే ఉన్నాం. ఆమెకు హెల్ప్ చేస్తే ఆమెకు కూడా భిన్న పని అయిపోతుంది. ఆమె ఒకటే యాడ్ చేసుకుంటుంది పాపం. ఓ అమ్మ స్వామి, ఇన్ని పార్సల్ వచ్చినాయి చూడు స్వామి, అన్నీ బయట పెట్టేసిపోయారు. ఊరు నాయన, ఇవన్నీ ఎప్పుడు ఆమె ఎత్తుకోం మీద వాళ్ళకి ఏంది ఏమోలే. బెల్లి కొట్టినా ఓకే, అమ్మ వచ్చి ఎత్తుకోబోతుంది. ఇంకా అన్నం ఆయన ఎత్తుకోవచ్చాడు చెప్పేసరి. నా రూమ్లోకి రమ్మంటాడు, లేదంటే నా రూమ్లోకి వచ్చాడు తెలీదు. పాపం టైము 2:12 అయింది. వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ వస్తుంది అనుకున్నాము ఇద్దరం. నేను కద్దాము కూడా అదే అనుకునింది. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళంతా బయటికి పోతారంట మతానికి. మమ్మల్ని ఏమో ఏమన్నా తెచ్చుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చినారు. 5 ఇచ్చింది కద్దామా, 36 రియాలు. ఏం కావాలి ఇంకా అంటే ఏదైనా ఒకటే మాన్య. ఆమెకి రొయ్యలు కావాలంట. ఇంకా నేను కూడా లెగ్ పీసులు నిన్న తెచ్చుకున్నాము. నిన్న రాత్రి నేను తోగిపోయి తిన్నాము. ఇంకా అదే తెచ్చుకుంటాను నేను కూడా ఆల్ బైక్లో. ఆమెకు రొయ్యలు, నాకు ఒక ఏదో ఇది, నేను ఇది తెచ్చుకుంటా. ఆమెకి ఇది కావాలంట, గంబరినా ఏదో. విన్నారా ఇంకే అని 3 గంటలకు పోవాలంట మేడం వాళ్ళు. సర్రని తీసుకొని మొత్తం అన్నీ తీసేసుకున్నా. ఇదైతే నా డబ్బులు తీసుకున్నా, ఎందుకంటే ఆమెకు కూడా పార్టీ ఇద్దాం అనుకున్నాను. నిన్న మేము 1 గంటకు తిన్నాం కదా, ఇంకా ఆ టైంలో ఆమె ఉండదులేని ఆమె డిస్టర్బ్ చేయాల. ఇప్పుడు మేడం తక్కువ డబ్బులు ఇచ్చింది, అయినా పర్లేదులేమ్మా నీకేం కావాలి చెప్పు నేను తీసుకోవచ్చా నా డబ్బులతో అన్నా. ఆమె స్ట్రిమ్ అనింది. అదైతే మొత్తం టోటల్ బిల్లు నాకు ఆమెకు కలిసి 47 రియాలు అయింది. ఆమె 36 రియాలు ఇచ్చింది. ఇంకా నేను ఎగేసి ఇచ్చిన. ఇంకా తినేసి మనం భిన్న రెడీగా ఉండాలి స్వామి. వాళ్ళు ఎప్పుడు తుర్రమంటారో తెలియదు. ఆమె అసురా అనింది. ఆమె పెట్టిన టెన్షన్లో నేను డోర్ కూడా వేయకుండా వినా తెలుసా. బినాబో అనిందా, నేను డోర్ కూడా వేయకుండా వినా. వద్దురా స్వామి. నేను ada fatura ada fatura juga ayo ada ఓకే బిన్నా తిను అంటుంది. ఒరే హలో అబ్బా, అప్పుడే ఫోను. బండి స్టార్ట్ చేయమంటారట స్వామి. హలో ఓకే బిఎండబ్ల్యూలో పోవాలంట. బేగాలు తీసుకోమని ఫోన్ చేసాం. 3:30 ఇంకా 1 గంట ఉండాలి. రాత్రి తినింది ఇంకా అరగల, కానీ ఏమో దీన్నే తినాలనిపించింది, అందుకే ఇదే తీసుకున్నా. ఆల్బాయ్ కంటే అంత ఇష్టం అనమాట. బాగా స్పైసీ చెప్పిన. నిన్న కూడా స్పైసీ తెచ్చుకొని తిన్నాము. నేను 4 పీసులు ఉన్నాయి, ఫుల్ అయిపోతే కడుపు. 3:20 అయింది. ఈ బీగాలు ఇచ్చేద్దాం. మా మేడం ఒకసారి చెప్పింది కదా, ఆ బండి వేసుకోకపోతే ఈ బీగాలు ఇచ్చేయని. అదే మేము రాలేదే. సర్లే బండి తీసుకొని పెడదాము, మళ్ళీ వచ్చి ఇచ్చేస్తా. బా కాయలు చూడు ఏమొచ్చినాయో, బా ఇంతలా ఉన్నాయి. అబ్బా ఈ కదా తినాల్సిందే. ఈసారి ఎంత లాగుండాయో, ఎర్రకాయలు. దీంట్లో నాకు సాగు. ఇది మ్యాప్ పెట్టుకుందామంటే ఇది తగులుకోదు. మా మేడం ఫోన్ పెడితే సంపని ఇట్లా తగులుకుంటుంది. దానికి దీనికి ఏదో ఉంటుంది, అయిపోయింది కాబట్టి అదైతే తగులుకునేస్తుంది. ఇది తగులుకోదు. ఒకవేళ మ్యాప్ పెడితే ఇట్ట ముడ్డులో పెట్టుకొని తోలాలి. ఇంక ఇట్ట పెట్టుకొని తోలుతాను నేను. ఇంకా
ఏం చేయలేం. కరెక్ట్గా 3:19 అయింది. ఏదో హోటల్ అంట, మొన్న పోయినా ఒకసారి ఆ హోటల్, లేకపోతే ఇంకే హోటల్ పోతారో తెలీదు. వాళ్ళేమో ఇస్తా ఉన్నట్టున్నారు పార్టీ. ఆ మేడం వాళ్ళు, తౌఫిక్ భాయ్ వాళ్ళ మేడం వాళ్ళు. తౌఫిక్ భాయ్ కూడా వస్తాడు అనుకుంటా. వద్దాం, ఏ హోటల్కి పోతారా. మేడం వాళ్ళు అయితే ఇక్కడ ఈ హోటల్లోకి అయితే వచ్చారు. రియానా అంట. నేను ఆ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా వచ్చిన, ఈ రూట్లో వచ్చిన. ఇట్లా వస్తా, ఇక్కడ ఇట్లా లాగుదామని చెప్పి ఇట్లా సైడ్కి లాగిన. ఇట్లా సైడ్కి లాగి ఇట్లా తిప్పుదామంటే ఎందుకో కిక్కి కిక్కిని ఆటోమేటిక్గా బండి అదే బ్రేక్ కొట్టుకుంటుంది. BMW అసలు వెనక ఏమీ లేదు ఇక్కడ. అంటే దానికి ఏదన్నా అడ్డం వస్తే బ్రేక్ కొట్టుకుంటుంది ఆటోమేటిక్గా, అంటే యాక్సిడెంట్ కాకుండా. బాగుంది బా సిస్టము. కాకపోతే ఈడ ఏమి లేవు. ఈడ తిప్పినా నేను బండి 3 సార్లు ధన్ ధన్ అని బ్రేక్ కొట్టింది. మేడం వచ్చి ఏమైంది వెంకీ అంటుంది. ఏం లేదు మేడం వెనక అంటే. ఈడ చూస్తే బండ్లన్నా ఉంటాయి అనుకున్నా, బండ్లు కూడా ఒక్కటి కూడా లేవు. ఈడ తిప్పినా నేను, ఇట్లా తిప్పి వచ్చిన. ఎందుకు అది బ్రేక్ కొట్టుకునింది ఏమో తెలియదు. ఏమోలే, పార్కింగ్ అయితే అక్కడ పెట్టేసిన. ఏం మతాములో ఏమో, అన్ని మతాములు ఉన్నట్టే ఉన్నాయి. బయట కుర్చీలు వేస్తున్నారు. ఈడైతే నీడ ఉన్నది, ఈ చెట్ల కింద. ఆడంతా ఎండ ఉన్నది. ఇంకా నేను డైరెక్ట్ వాకిలి కాడ పెట్టాలి కాబట్టి ఆడ పెట్టినా. దా ఇప్పుడే తౌఫిక్ భాయ్ కూడా వచ్చారు. ఆడ దిగుతాడు, ఆడ పెడతాడు బండి. వాళ్ళేమో ఇట్లా వచ్చినారు, ఈ రూట్లో వచ్చినారు. మేమేమో ఆ రూట్లో వచ్చినాం. తౌఫిక్ భాయ్ వీడికి వచ్చానే నా వైఫే తగులుకునింది తౌఫిక్ భాయ్కి. తౌఫిక్ భాయ్ ఏంది బా వెంకీ భాయ్ ఇది నాకు వైఫే తగులుకునిందని షాక్ అయినాడంట. ఇదేంది బా బిల్డింగ్, పాత బిల్డింగ్ అని బా పడిపోయింది అంతా, కూలిపోయింది. క్యా హో గయా, क्या शॉक हो गया? मैसेज आ रहा है। हाँ मैं बोला मैसेज किधर से आ रहा है? हाँ मैसेज आ रहा है आपका, यानी वाईफाई का। वाईफाई का। मेरा तो नेट बंद है। ఇదంతా ఆఫీస్ ఏమో, ఏ కుछ ఆఫీసా అంతా పడిపోయింది. ओ मैडम लोग इधर बैठा है ना, मैं इधर आया है। బాగుంది అయితే, కాకపోతే పడిపోయింది. బూత్ ఇల్లు అంట. బూత్ పేరా, చెట్టు బూత్ అంట బా. भूत रहता है, लाजिम जिन रहते हैं। लाजिम रहता है, जिन रहता है। అంతా పడిపోయింది ఇదంతా, हाँ? పూరా పడగయా. ये नहीं, ये लाजिम जिन रहता है इसमें 100%। हो सकता है ये इधर रहता है, ये पेड़ ये गिरा नहीं पाया इसलिए चला गया। ఏం ఏరియానో ఇది బా, ఇదే ఉందా రిసెప్షన్, ఏందో రిసెప్షన్ అంట. हॉस्पिटल था लगता है, इसमें बंद हो गया। ఇదంతా చూసి తౌఫిక్ భాయ్ భయపడతాడు. ఏంద్రో స్వామి ఎట్టున్నది, ఇక్కడ దయ్యాలు ఉంటాయి, రాత్రిపూట ఇక్కడ ఉన్నామనుకో ఖచ్చితంగా ఉచ్చ పడిపోతుంది అంట. అట్టున్నదంట ఇది. ఈ బిల్డింగ్, పాత బిల్డింగ్ పడిపోవడము, ఈ చెట్లు ఇదంతా చూసి ఇక్కడ దయ్యం ఉంటుంది అన్న. క్యా భూతా भाई नजदीक हो, मैं बोलते हैं ये जो पेड़ है ना, ये पेड़ का जो साइज है, जो स्ट्रक्चर है, ये देख के मेरे को लग रहा है इसमें लाजिम भाई भूत है। भूत क्या जीन है। और ये हॉस्पिटल था। वही है, ये हॉस्पिटल था, इसमें बहुत लोग मर गया होगा। ఈ షటర్ కూడా చూడు, ये मर गया होगा, ये अभी कोई नहीं रहता है। और जिधर हॉस्पिटल रहता है ना, उधर जो मरता है ना, उसका जो सोल है, सोल मालूम है ना, उधर ही रह जाता है। అదే తౌఫిక్ భాయ్ అయితే ఇక్కడ దయ్యం ఉన్నది, దయ్యం ఉంటాయి, రాత్రిపూట ఇక్కడ ఉండలేమంటాడు. ఏమోలే, మనం రూంచేపు ఉంటే వాళ్ళు తినేస్తే వెళ్ళిపోతాం. అవి मत बोलो मत बोलो मत बोलो, क्योंकि वीडियो में बोल दिया अभी हॉस्पिटल है, अभी स्कूल वो देखा नाम देखा उधर స్కూలే, స్కూల్ అంట, ఇది హాస్పిటల్ కాదంట. दिखा दिया। ఏమవుతుంది, ఏంది భయపడతాడు. కుछ कोई मुश्किल है, क्या मुश्किल है? बोला हॉस्पिटल, अभी बोल रही स्कूल है, बोलेगा ना। मेरे को मालूम है, मैं इधर पढ़ा नीचे, मैं नहीं देखा ना, मैं देखेगा ना मैं बोलेगा, तुम बोला ये देख को बोला हॉस्पिटल है, इसको तुम इसको लोकेशन देख को बोला ये हॉस्पिटल है। वही है, मैं भी सोचा स्कूल है। मालूम नहीं ना, मैं अभी तुम इधर पढ़ा अल राउदा इंटरनेशनल स्कूल गए ఇది. అవి బయట, అవి స్కూల్ అయినా బయట नहीं అయినా కూడా కూర్చోడంట, భయం అంట.
నేను ఇటు తొంగి చూస్తా అంటే భయపడతాడు ఆయన. ये सब मत निकालो भैया। वो देखो खाना देके गया था, टमाटर देके गया था देखो, ఆ? ये टमाटर टमाटर దిగా భయపడతాడు ఏందబ్బా. क्या आ रहा है? మేము వచ్చినప్పుడు మా బండి తోవికి పోయే బండి వచ్చినాయి, మళ్ళీ అన్ని బండ్లు వచ్చినాయి ఇప్పుడు. అన్ని మేడం వాళ్ళే అనుకుంటా, అన్నీ వరుసగా నిలబెట్టున్నారు. ఇదొకటి ఆ బ్లూ కలర్ ఇవన్నీ మేడం వాళ్ళే, మేడం వాళ్ళ బంధువులే. బకాల్లో పోదామని వచ్చినాము. कितना है तुम्हारा पास? पैसा है? हाँ देखो मैं पाउच नहीं लाया, ये बुक्स नहीं लाया. बड़ा वाला लेते हैं। क्या लिएगा? पानी हो उतना बड़ा कौन पिएगा? मैं ये लेता हूँ. ओह ओह ज़्यादा है तो भी भाई, रेट एक कौन है यार, ये रेट ज़्यादा है. हाँ नोटिस में इसमें सब ज्यादा है। वही है क्यों? एक रील का पानी 2 रील। नहीं है ఇక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయి, అన్నీ రేట్ ఎక్కువ ఉన్నాయి. ఒక బాటిల్ 2 రియాలు, కానీ ఇవి వచ్చి ఎంత 2 రియాలే 4 రియాలు వేసినారు. అందుకే నేనైతే ఏం తీసుకోవాలా, ఆయన అయితే నీళ్ళు కావాలని నీళ్ళు తీసుకున్నాడు. ఇక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేది, మంది కాదు ఇది. బయట ఏదో బయట बकाला दिखता है। इतना रेट है, ज़्यादा रेट है. ఇది 2 రియాలు తీసుకున్నాడు, 2 రియాలు లేనా 4 రియాలే ఇది. అమ్మా ఇప్పుడే వచ్చినాం స్వామి. వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్. మళ్ళీ సిగరెట్లు కావాలంట ఆమెకి, చిన్న ఆమెకి సిగరెట్లు ఎత్తుకోవడానికి డబ్బులు ఇచ్చింది. ఆమెకి సిగరెట్లు తీసుకురావాలి, ఈ బండి పెట్టేసి ఆ బండిలో పోవాలా. ఆమెకి సిగరెట్లు కావాలా, మా మేడంకి ప్యాంటు ఏదో కుట్టించుకురావాలంట. అంటే ఇది ఇచ్చేస్తే రేపు ఇచ్చాడు, ఈరోజు ఈవినింగ్. ఆ 2 ఇచ్చేస్తే వాడికి పని అయిపోతుంది, మనకు మళ్ళీ ఫ్రీ అయిపోతాం. అదైతే ఇచ్చేసిన, రేపు రమ్మన్నాడు. ఇంకా అట్టే ఆమెకి సిగరెట్ ప్యాకెట్లు కూడా తీసేసుకున్నా. అదేంటి అది మేము అది పత్తూరు ఎంత కూడా అని అత్తి ఫుల్స్ అంటే అత్తి కెమ్ 37 సా 36 ఆదా కుళ్ళు కెమ్ 47 అని అత్తి ఓకే. అది తెచ్చా కదా, అదే రొయ్యలు, అది రేట్ ఎక్కువ అంట, 30 రియాలంట. అది ఎందుకు అంత రేటే అంట. ఏ బుక్రా నేను ఇచ్చినాలేమ్మా అని చెప్తాను డబ్బులు. నిన్న పెట్టిన వీడియోలో హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు రొట్టెలు తీసుకొచ్చినా కదా, అవి మొత్తం ఎన్ని బాక్సులు ఉన్నాయో కామెంట్ చేసేయండి. బిగాలు కూడా ఇచ్చేసిన. సో చూశారు కదా ఈరోజు జర్నీ, వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిన్న బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. బై బై, గుడ్ నైట్.